ప్రభువు చెప్పిన పరలోక మార్గం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన 2వ అధ్యాయం 7, 11, 17, 29 వచనములు మరియు 3వ అధ్యాయం 6, 13, 22 వచనములు. ఆశీర్వదింపబడినవారు, శపించబడినవారు. మత్తయి 25వ అధ్యాయం 31-46 వచనములు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగుచేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగనయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో నుంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు నీవు పరదేశివిగా ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివైయుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగవైయుండుట యైనను, చెరసాలలో నుండుటనేనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన ఎడమవైపు ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి, సాతానుకు, నువాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగుంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగుంటిని, మీరు నాకు దాహమీయలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలీయలేదు. రోగనై చెరసాలలో నుంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొనియుండుటయేనను, దప్పిగొనియుండుటయేనను, పరదేశివైయుండుటేను, దిగంబరివైయుండుటను, రోగవైయుండుటను, చెరసాలలో నుండుటేను చూచి నీకు ఉపచారము చేయకపోతుమని ఆయనను అడిగెదరు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికేనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, పైన ప్రభువు చెప్పిన ఉపమానము చదవగానే మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుటెలా అన్నది స్పష్టంగా, మరియు మన కర్తవ్యం ఏమిటో, మనం ఈ లోకంలో చేయవలసిన పనులు ఏమిటో దేవుడు స్వయముగా చెప్తున్నారు. మనము మన చుట్టూ ఆకలితో ఉన్నవారు, దాహంతో ఉన్నవారు, పరదేశులు, బట్టలు లేనివారు, రోగులు, చెరసాలలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. వీరిని మనము పట్టించుకోకుండా తృణీకరించి ఎంత భక్తి చేసినా తీర్పు దినమున న్యాయాధిపతిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట. అప్పుడాయన ఎడమవైపు ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాది అయిన సాతానుకును, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇది క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనం ఎన్నటికీ వినకూడని మాట. మన భక్తి మాటలతో కాకుండా క్రియలలో చూపించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. గలతీ 5వ అధ్యాయం 14 వచనం ఇలా చెబుతుంది, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. అలానే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13 మరియు 14 వచనములు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పు మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? మనము మన దేవునియందు చూపించే భక్తి మరియు విశ్వాసం క్రియలలో కనపరచాలి. అంటే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుడి అన్నవాక్యమును హృదయంలో ఉంచుకుని పాటిస్తే, మన తోటి సహోదరులకు సహాయం చేస్తే అది దేవునికి చేసినట్లే అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 40 వచనములో దేవుడు ఇలా చెబుతున్నారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మన ప్రభువు నిశ్చయముగా చెప్పుతున్నారు అంటే,
దానిని మనం తప్పక చేయాలి అని, ఈ కార్యములను మనము చేస్తే దేవుడు తీర్పు దినమున మనతో ఇలా అంటారు. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. మనము గొర్రెలు వలె మన ప్రధాన కాపరిని అనుసరించి ఆయన మాటకు లోబడి పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి అని మన ప్రభువు ఆశిస్తున్నారు. మరియు వాక్యం ఇలా సెలవిస్తుంది, మత్తయి 6:19-21 వరకు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెట యాయనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దానిని దొంగలించరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయముండును. దేవుడు మనలను ఈలోకం కోసం ధనమును పోగు చేసుకోవద్దు అని చెబుతున్నారు. ఎందుకంటే మనము ఈలోకంలో శాశ్వతంగా ఉండేవారము కాదు. మన శాశ్వత నివాసం పరలోకం కనుక. అంటే ఇక్కడ సంపాదించవద్దు అని కాదు, కాని ఇక్కడ సంపాదించిన ధనమును ఉపయోగించి పరలోకంలో ధనమును సమకూర్చుకోవాలి. కాని పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి అంటే ఎలా? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:17. మనం ఈ లోకంలో బీదలను కనికరిస్తే, అనగా పైన చెప్పిన విధముగా ఆకలిగున్న వారికి ఆహారం పెట్టుట, వస్త్రహీనులకు బట్టలు ఇచ్చుట, దాహముగున్న వారికి దాహమిచ్చుట మొదలైనవి మనము చేసి, మనము దేవునికి మన ధనమును అప్పుగా ఇచ్చినవారము అవుతాం. అప్పుడు మనం సంపాదించిన ధనం పరలోకంలో దాచబడుతుంది. మన ధనం పరలోకంలో ఉంది కనుక మన మనస్సు కూడా పరలోకంపైనే గురి కలిగి ఉంటుంది. ఈ లోకం కొరకు మనం ధనం సమకూర్చుకుంటే మన మనస్సు ఈ లోకంపైనే ఉంటుంది. ఇక్కడ యెషయాకు దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. యెషయా 58వ అధ్యాయం 3-8 వచనములు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు. మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారిచేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంకధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? అలాగున నీవు చేసినేడలా నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఈ వాక్యమును గమనించారా? ఇదే దేవుడు మననుంచి కోరుకున్న ఉపవాసం. మనం ఇలాంటి ఉపవాసం ఆచరించి దేవునికి ప్రార్థన చేస్తే మనకు ఈ లోకంలో మేలులే కాకుండా పరలోకంలో కూడా మన సంపద అధికమవుతుంది మరియు జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. తీర్పు దినమున మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆయన మనలను సాదరంగా ఆహ్వానించి జీవకెరటమును ఇస్తారు. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమిచ్చెదను. ప్రకటన 2:10. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రకటన 2:11. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 ఉపమానాలు మన రక్షకుడు అయిన యేసుప్రభు చెప్పిన పరలోక మార్గం. వీటిని అనుసరిస్తే మన పేరు జీవగ్రంథంలో రాయబడి పరలోకమును స్వతంత్రించుకోగలం అని ప్రభువు నిశ్చయముగా చెప్పుచున్నారు. ప్రభువు జయించి వచ్చిన సంఘంతో కలిసి తన సింహాసనంపైన కూర్చుని రాజ్యం చేయడానికి ఎదురుచూస్తూ ప్రస్తుతం తండ్రి కుడిప్రక్కన కూర్చుని మన కొరకు మొరపెడుతున్నారు. మరి నీపాపముల కొరకు శిలువపైన ప్రాణత్యాగం చేసి
నీ రక్షణ కొరకు పునఃరుతానుడు అయిన క్రీస్తును రాజులకు రాజుగా చేయడానికి నీవు ఈ లోకంలో సిద్ధపడుతున్నవా? ఆయన శిలువలో చేసిన త్యాగానికి అర్థం, విలువ, నీవు రక్షించబడి లోకాన్ని క్రీస్తు వలె జయించి జయశీలురుగా మారినప్పుడే. మరి నీవు సిద్ధమా? వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేయడలా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానినగ్నే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినేడలవాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడలవానికి నష్టము కలుగును. అతడు తనమట్టుకు రక్షింపబడునుగాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. 1 కొరింథీ 3:11-15 వరకు. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఏమేమి పనులు చేశామో, మరియు క్రీస్తు ఈ లోకంలో వేసిన పునాది మీద మనము ఏమి కార్యాలు చేశామో అవి కర్ర వంటివా, గడ్డి వంటివా, కొయ్యకాలు వంటివా, లేక వెలగల రాళ్ళు, వెండి, బంగారం లాంటి పనులు చేశామా అని తీర్పు దినమందు అగ్నితో పరీక్షిస్తారు. అప్పుడు మన పనులు నిలబడతాయో లేదో ఒకసారి పరిశీలించి చూసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి 7:22-24 వరకు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనమంతా పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకుని సర్వసత్యంలోనికి నడిపించబడి మనలోని లోపాలను సరిచేసుకుని ఆయన చెప్పిన పరలోక మార్గమును గ్రహించి వాటి చొప్పున చేసి మనమందరం బండమీద అనగా క్రీస్తు అను పునాదిమీద మన ఇల్లు అనగా మన కుటుంబాలను కట్టుకుని బుద్ధి కలిగిన కన్యకలవలే ప్రభు రాకడకు సిద్ధపడి దేవుని నుండి జీవ కిరీటము పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఆమెన్. మన దిద్దుబాటే ఆయన రాకడకు సిద్ధపాటు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం అర్పించుటకంటే మిక్కిలి ప్రేమ కలిగినవాడు ఎవడును లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. గ్రేట్ ఫ్రెండ్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ప్రేమను క్రియలలో చూపిస్తూ మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుని పరిచయం చేసేందుకు ప్రారంభించి సువార్తను పంచడమే కాకుండా ఆచరణాత్మక సేవల ద్వారా దేవుని కరుణను ప్రపంచానికి అందిస్తుంది. మా సేవలు దేవుని వాక్యమును, పుస్తకములు మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆకలిగొన్న వారికి ఆహారము అందించడము, అవసరము ఉన్నవారికి ప్రేమతో చేయూతనివ్వడం, పేదలకు దుస్తులు అందించడం, రోగులకు ప్రార్థన, ఓదార్పు, ధైర్యం అందించడం, చెరలో ఉన్నవారికి ఆశ, క్రీస్తు ద్వారా క్షమ మరియు మారుమనస్సు. ప్రతి సేవ ఒకే సత్యాన్ని తెలియజేస్తుంది: మీరు దేవుని చేత మరువబడలేదు అని. మా ఆకాంక్ష మనం అందరం క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ ఆయనలాగే స్నేహితులుగా ఉంటూ నిజదేవుని పరిచయంలో ఆనందాన్ని, ఆయన ఇచ్చే రక్షణను అందరికీ అందించాలి. దేవుని వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ద్వారా ఇలా సెలవిస్తుంది: మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మా పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలి అంటే మమ్ములను సంప్రదించగలరు. ఫర్ కాల్స్ అండ్ వాట్సాప్ మా కాంటాక్ట్ నంబర్ 9291630796. యేసుక్రీస్తు అతిత్వరలో రాబోతున్నారు. సిద్ధపడండి మరియు సిద్ధపరచండి. జీసస్ కమింగ్ వెరీ సూన్, సో బీ ప్రిపేర్. ఆమేన్.